2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరు కూడా బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఆపేసి తర్వాత కింద చదువుకోవచ్చు. వెలుగుదువా అతడు ప్రయాణం చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండెను. అంతటి ఏలీయా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడునని చెప్పాను కనుక వారిద్దరు ప్రయాణమై వెళ్ళిరి. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరంలో నిలిచిచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. ఎక్కడ నుంచున్నారు? అంతటి ఏలీయా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయింది. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయబోతున్నాను దాన్ని అడగమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మల 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అందుకతడు, నీ పడినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగిలేస్తరగా రాబోతున్న తండ్రి, ఈ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చదవబడిన వాక్య భాగం మీది నాయన. ఈ లేఖన భాగం నుంచి నాతో, మాతో, అందరితో పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేసి మాతో ధారాళంగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలు వినేయకుండా బలహీనపరచాలని, నిద్ర పెట్టాలని, రాకుండా చేయాలని తన కుయుక్తులతో పంజలు చూస్తున్న అపవాదిని గద్దించు నాయన. మేమందరం కూడా మీ మాటలు వినగల చెవిని, చూడగల నేత్రాన్ని, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని మీ పాద వేడుకుంటూ మీరే బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఏలియా దైవజనుడు, ఎలీషా ఒక వ్యవసాయకుడు. ఎలీషాకి ఇతను షాపాను కుమారుడైన ఎలీషా. వాళ్ళకి 300 ఎకరం పొలం ఉంది, 12 జతల ఎడ్లు ఉన్నాయి, అరక దుంతానికి, నాగల భూమి దుంతానికి. ఈయన వ్యవసాయం చేసుకున్న ఆయన ఎలీషా. ఏలియా గొప్ప దైవజనుడు. ఏలియాకి అగ్ని ప్రవక్త అని పేరుంది. ఆయన అగ్ని దిగమంటే దిగేది, వాన ఆగమంటే ఆగేది, వర్షం కురమంటే కురిసేది. ఆయన మహారోషం గల ప్రవక్త. ఈ ప్రవక్త రోజుని ఈ షాపాను కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు పొలం.
ముందు 11 జతలు ఇట్లు దుక్కు దున్నుతున్నాయి, వెనకాల 12వ జత ఈ దుక్కు దులుస్తూ ఉన్నాడు. వెళ్ళి దుప్పుటైగానే నీవు నా ఎమ్మటే రమ్మనగానే వచ్చేసాడు. వస్తా అంటాడు. అది 19వ అధ్యాయం 19వ వచనం అన్నమాట. తర్వాత మీ రాసిన తర్వాత చదువుతాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం అన్నమాట. ఇప్పుడు చదవదు. అయితే వెంటనే అన్నాడు, దైవజనుడా, నేను ఇంటికి వెళ్ళి నా తల్లిని తండ్రిని ముద్దు పెట్టుకుని నీతో వస్తానయ్యా అన్నాడు. నేనేం అభ్యంతరం పెట్టడం, వెళ్ళి నీ తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వచ్చేయమన్నాడు. అప్పుడు ఆయన వ్యవసాయం చేసి ఆ దుక్కు దున్నే ఎడ్లను వధించి ఆ నాగల అవన్నీ పగలగొట్టేసి అక్కడ భోజనం సిద్ధపరిచి ఆ ఊర్లో ఉన్న వారికి భోజనం పెట్టి ఆయన కూడా తిని తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని ఏలి అమ్మటే వెళ్ళాడు ఎలీషా. ఏలియా అమ్మటే ఎందుకు వెళ్ళాడంటే, ఎలీషా ఎందుకు పిలిచాడంటే, ఎలీషా ఎందుకు పిలిచాడంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోయటాన్ని పిలిచాడు. అంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోయటం అంటే ఏలియాకు పరిచర్య చేయడానికి పిలిచాడు. అంటే ఒక దైవ సేవకుడి దగ్గర పని చేయడానికి పిలిచాడు. ఆ దైవజనుడి దగ్గర నమ్మకంగా పనిచేశాడు ఎలీషా. నమ్మకంగా పనిచేసినప్పుడే దీవులు మెండుగా ఉంటాయి అంటాడు భక్తుడైన సొలొమోను. మనం ఒక దైవజనుడి దగ్గర, అంటే దేవుని చేత అభిషేకించబడిన సేవకుడి దగ్గర మనం పరిచయం చేయాలి. దేవుని చేత అభిషేకించబడిన సేవకుడి దగ్గరే పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసినప్పుడు తప్పనిసరిగా ప్రతిఫలం పొందుకుంటారు. ఈనాడు సేవకులు చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటా సేవ చేసేవాడు ఉన్నారు, వైద్యాలు చేస్తా సేవ చేసేవాడు ఉన్నారు, కూలినాలు పని చేసుకుంటా సేవ చేసేవాడు ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటా సేవ చేసేవాడు ఉన్నారు, వ్యాపారం చేసుకుంటా సేవ చేసేవాడు ఉన్నారు. వీళ్ళందరూ సేవకులు కాదండి. వీళ్ళ పని 2 పనులు అన్నమాట. ఏంటంటే 2 పనులు ఏంటంటే, 1 భూసమైన పని, 2 ఆత్మసమైన పని. 2 పనులు చేయాలంటే ఒక వ్యక్తి చాలా కష్టం. అందుకే యేసుప్రభువు అన్నాడు, 2 యజమానులకి ఒక దాసుడు పని చేయలేడు అన్నాడు. ఎందుకంటే 2 యజమానులకి ఎట్లా చేస్తాడు? ఆ యజమానుడు రమ్మన్నప్పుడు ఈ యజమానుడు కూడా రమ్మంటాడు. అప్పుడు ఇద్దరికి ఎట్లా వెళ్తాడు? అందుకని దేవుని సేవ అంటే ప్రత్యేకించబడి సమర్పించబడిన పరిచర్య. మీరు అనొచ్చు, మరి అయ్యా, మరి పౌలు గారు ఆయన గెరలు కొడుతూ సువార్త చెప్పాడు కాదు. ఆయన తిండి లేక కాదు, పొదువు లేక కాదు. పౌలు గారికి ఆ రోజుల్లోనే సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి 92 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. ఆయన చరిత్ర చెబుతుంది. ఎన్ని కోట్ల ఆస్తి? 92 కోట్ల రూపాయల ఆస్తి. ఇప్పుడు కాదండి, ఆ రోజులు. అంత ఆస్తి ఉన్నా కూడా ఆయన దాన్ని పెంటగా ఇచ్చేసుకుని ఆ వెనకయాన్ని మర్చిపోయి ముందున్నట్టు వరకు ఎగిరి పడతాం వరకు ప్రభు పిలిచిన సేవ నిమిత్తంగా ఆయన వచ్చి పని చేస్తా వాళ్ళ సువార్త చెప్పాడు. పని చేస్తా కొద్ది కాలం చెప్పాడు. ఆ తర్వాత ఆ పని మానేసి ఆయన సంఘాలు స్థాపించడం ప్రారంభించాడు. ఎందుకంటే పౌలుకు ఒక తీర్మానం ఉంది. ఆ తీర్మానం బట్టి దేవుడిచ్చిన ఆ గొప్ప ఆ ప్రసంగాన్ని, లేకపోతే ఆ పిలుపుని బట్టి గొప్ప త్యాగం చేశాడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత. పౌలు మనం పోల్చుకోవాలి. కానీ పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలినట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు. నిజంగా మనం పౌలు పోలి నడుచుకోవాలంటే ఆ యోగ్యత ధన్యత మనం కలిగి ఉండాలి. కనుక దైవజనుడు అంటగా ఏ పని లేకుండా దేవుని పని చేసేవాడు, దేవుని పిలుపుండి ఆ పిలుపు ప్రకారం చేసేవారే దైవ సేవకుడు. ఆ సేవకుడు పిలిచిన ఆ పిలుపుని బట్టి ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఎలీషా వచ్చాడు. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా చేసిన పరిచర్య అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు యెహోవా దేవుడు అనగా నిరంతరం జీవించే ప్రకాశించే దేవుడైన యేసయ్య ఏలియాను పిలిచాడు. 2వ అధ్యాయం 2వ రాజు గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి పిలిచాడు. ఏమని పిలిచాడు చూడకొచ్చు. యెహోవా సుడిగాలి చేత
ఏలియాను ఆకాశమునకు ఆరోహణ చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి ఎక్కడున్నారు వీళ్ళు? గిల్గాల్లో ఉన్నారన్నమాట. ఇక ఏలియా సేవ అయిపోయింది. ఏలియా సంపూర్ణంగా సేవ చేశాడు. దేవుడు సుడిగాలి నుండి మాట్లాడుతున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చేసి ఆరోనాయి, నేను నీకు అగ్ని రథాన్ని అగ్ని గుర్రాలు పంపుతానని చెప్పి దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఏలియాతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎలీషాతో అంటున్నాడు, అయ్యా ఎలీషా, నన్ను దేవుడు బేతెలికి వెళ్ళమన్నాడు కనుక నువ్వు గిల్గాల్లోనే ఉండు అన్నాడు. ఎక్కడ ఉండమన్నాడు? నువ్వు గిల్గాల్లో ఉండు, నేను బేతెలికి వెళ్తా అన్నాడు. ఏలియా చెప్పాలి, అయ్యా నువ్వు దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతానని చెప్పలా. అంటే వెళ్ళిపోతానంటే ఈనాడ టెన్షన్ పడి ఏమవుతాడని భయముతో అన్నాడు, అయ్యా నన్ను దేవుడు బేతెలికి వెళ్ళమన్నాడు కనుక నువ్వు గిల్గాల్లో ఉండు అన్నాడు. అప్పుడు ఏలియాని ఎలీషా అంటాడు, అయ్యా యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నేను కూడా నీతోనే వస్తాను. ఇది పరిచర్య. దైవజనుడు ఎక్కడ నడుస్తే అక్కడ నడవాలి, పరిచర్యలు. అలా నడిచినప్పుడు ఆ ఆశ్రదం ఎట్టుంటుందో తర్వాత చెబుతాను మీకు. ఇక్కడ 4 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిది గిల్గాలను, రెండవది బేతెలను, మూడవది ఎరుకు అనుభవం, 4వది యోర్దాను. 4 అనుభవం. ఈ 4 6 గంటల పట్టింది ప్రసంగం ఇది అనంటే 4 గంటలు ఎంత అయింది? 2 గంటల ప్రసంగం. ఇంటర్నోట్ చేయొద్దండి. అంతా రెడీగా ఉండాలి. క్లుప్తంగా కొన్ని వరకు మీకు చెప్తాను, దేవుడు చెప్పిస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా తన శిష్యుడైన ఎలీషాని నువ్వు గిల్గాలు ఉండి నేను బేతెలికి వెళ్తానంటే ఏమన్నాడు? గిల్గాలు నేను కూడా నీతో పాటే వస్తాను. అంటే గిల్గాల అనుభవం ఏంటి? మొట్టమొదటి అనుభవం ఏంటంటే, గిల్గాల అనుభవం ఏంటంటే, గిల్గాల్ అనగా దొర్లించబడ్డ అని అర్థం. దేవుడు అబ్రహాము అన్నాడు, ప్రతి ఒక్క ఖండాన్ని ఖండించి దాన్ని దగ్గర నీవు కాపలా గాయమని చెప్పాడు. ఆ కాపలా గాయమని చెప్పినప్పుడు అబ్రహామునకు కాపలా కాస్తూ ఉండగానే గాఢనిద్ర కలిగింది. ఆ గాఢనిద్రలో పక్షులు వచ్చి ఆ కళే బర్ల మీద వలితలకి దేవుడు అన్నాడు, అబ్రామ్ నువ్వు గాఢనిద్ర పోయావు గనుక ఈ బలిపెట్టి మీద బలి పరిశుద్ధమైన బలి అపవిత్రమైన కనుక నీ సంతతి వారు అన్య దేశమందు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని చెప్పించేసి ఇప్పుడు 400లో పోయి 430 సంవత్సరాలు అయ్యింది. 430 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఈ శాపాన్ని భరించి 430 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు పెట్టిన మరొక దేవుడు ఆలకించి మోషేని పంపించాడు. మోషే వచ్చి వారిని నడిపించి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించాడు. నడిపించిన తర్వాత ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కానానికి రావాలి. ఇప్పుడు కానానికి రావాలంటే వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టం లేకుండా బలజలందరూ కూడా దేవుడు చంపేశాడు. అయితే ఇప్పుడు యెహోషువ నాయకత్వం వచ్చింది. మోషే నడిపించాడు 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెహోషువకు అభిషేకం ఇచ్చి నువ్వు పంపించు అన్నాడు. ఇప్పుడు మోషే అయిపోయాడు, యెహోషువ పంపించేటప్పుడు వీళ్ళ సున్నత పొందాలి. ఈ సున్నత పొందటం వరకు ఈ సున్నత పొందకపోతే కానానికి వెళ్తానికి అవకాశం లేదు. అందుకని యెహోషువ వీళ్ళ సున్నత పొందడానికి సిద్ధపరిచాడు. చూడండి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం చదవండి. 6వ వచనం నుంచి 9వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6 నుంచి 9 వరకు.
నుంచి ఒక బైబిల్ తీసేది. అప్పుడు అప్పుడు యెహోవా నేను ఐగుప్తు అవమానము చూడండి ఇక్కడ అంటున్నాడు, నేడు నేను ఐగుప్తి అవమానము మీ మీద ఉండకుండా మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని వేసి ఉన్నానని యెహోషువతో అనెను. యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఆ చోటికి ఏముందంట? గిల్గాల్ అని పేరు. గిల్గాల్ అని పేరు. పేరు ఉన్నది. ఏం పేరంట? గిల్గాల్ అని ఇప్పుడు అర్థం ఏంటి? దొర్లించబోట. ఏం దొర్లించుట? ఇప్పుడు గ్యాస్ బండ ఏమంటారు చెప్పండి? కింద పడేసి ఇల్లు దూరం అయితే ఏమంటారు? దొర్లుకుంటా దాన్ని తన్నుకుంటా దొర్లుతూ ఉండిద్ది. తన్నుకుంటూ తీసుకెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అందరూ లేపి భుజం మీద వేసుకుని ఇంటికి వెళ్తాడు. అంటే ఒక మెరక స్థలం నుంచి దిగు స్థలాన్ని పడాయాలంటే అది దొర్లుకుంటూ వచ్చింది అన్నమాట. దొర్లుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏమి దొర్లుకుంటూ వచ్చారంటే వీళ్ళు ఐగుప్తి అవమానమును దొర్లించుకుంటూ కానానికి ప్రవేశించారు. ఏం సూత్రం చెప్పండి? అంటే మనలో ఉన్న అంటే ఐగుప్తులో మన అవమానపరిచారు. విగ్రహాలలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు అవమానపరిచారు, హింస పెట్టారు, బాధలు పెట్టారు, కష్టాలు పెట్టారు, నిందలు పెట్టారు, అవమానం పెట్టారు. అన్నీ సహించుకుని ఓర్చుకుని 430 సంవత్సరాల నుంచి విడుదలైన తర్వాత 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచి ఆ తర్వాత ఇప్పుడు మోషే యెహోషువ ద్వారా ఇప్పుడు గిల్గాల్ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు. అంటే గిల్గాల్ అనుభవం ఏంటంటే ఐగుప్తు అవమానం నుంచి దొర్లించబోట. ఎక్కడి నుంచి? అవమానం నుంచి మనం దొర్లించబడాలి. అంటే మన అవమానాన్ని దేవుడు కొట్టివేయటానికి మనం దొర్లించాడు. ఇది అక్కడ ఉండొద్దని మనం దొర్లించాడు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24 చదవండి. 22-24 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24 చదవాలి. నిద్రబాబు మాట్లాడు, హుషారుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుగా. 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఈ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే పాత నిబంధనలో ఐగుప్తు అవమానించి దొర్లించబడ్డారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి అంటే పౌలు మహాశయుడు అంటాడు సంఘాన్ని గురించి, మీరు ఏ స్వభావం అంటది? ఏ స్వభావం? నవీన స్వభావం అంటే కొత్తది. దానికి ముందు ఒక స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం. అంటే లోక సంబంధమైన స్వభావం, ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావాన్ని మనం కొట్టి వేసుకుని నవీన స్వభావంలోకి రావాలి. అంటే పాత బ్రతుకును మార్చుకుని నూతనమైన బ్రతుకులకు మనం రావాలి. స్వతంత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు అనే అవమానం నుంచి వాళ్ళు దొర్లించబడి గిల్గాలుకు వచ్చారు. ఇప్పుడు మనం కూడా గిలగలంగా దొర్లించబడ్డాం కనుక దొర్లించబడ్డా కాడ నుంచి మనం కూడా ఏం చేయాలంటే మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనకున్న పాత అలవాట్లు, పాత బుద్ధులన్నీ విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనిషికి స్వభావం ఉంటుంది. మనిషిలో ప్రతి ఒక్కరు ఏముంది? స్వభావం. ఏంటి నీ స్వభావం అని అంటారు కొంతమంది. ఈ మనిషి స్వభావం ఏంటంటే అంటారు. మంచి స్వభావమా చెడ్డ స్వభావం అంటే, అయ్యో ఆ మనిషి స్వభావం మంచిది కాదు, ఆ భార్య మాట్లాడతారు. అయ్యో ఆయన స్వభావం చాలా మంచిది అని చెబుతుంటారు. స్వభావాల గురించి మీరు జాగ్రత్త తినండి, వాక్యం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థం అవటానికి చెబుతున్నాను. గిల్గల్ అనే మాటకు దొర్లించబోట్టు కదా.
వాళ్ళు ఐగుప్తు నుంచి అవమానం నుంచి దొర్లించబడి కానానికి వచ్చారు. అంటే పాలు తెలియని ప్రదేశానికి ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావంలోకి వచ్చారు. ఇప్పుడు మీకు అర్థం అవటానికి చెప్తాను. పాత నిబంధనలో రహాబ్ ఉంది. రహాబ్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి అమ్మా? వేశ్య అంటారు. రహాబ్ అనే మాటకు అర్థం ఏంటంటే విశాలత. విశాలత అంటే ఆమెకు ఎదురు చెప్పేవాళ్ళు కానీ అడ్డు చెప్పేవాళ్ళు కానీ ఆమెకి ఎవరు లేదు. ఆమె ఇష్టం. ఆమె 10 మంది చెప్పింది కానీ ఆమెకి ఎవరు చెప్పడానికి లేదు. అందుకే రహాబు అని పేరు పెట్టారు. అంటే ఆమె విశాలమైన హృదయము, విశాలత. తనకి ఇష్టమైన వారితో కోరిక తీర్చుకుంటుంది, వాళ్ళ కోరికలు కూడా తీరుస్తుంది. ఈమె వేశ్య. ఈమె ఇల్లు ఎక్కడుంది చెప్పాలి. ఎక్కడుంది ఈ ఇల్లు? ఎరుకో ప్రకారం మీద గోడ మీద ఇల్లు కట్టబడదు. ఈమె వేశ్య. ఈమె వేసి అయితే ఎరుకో పాపంతో నిండిపోయింది. యెహోషువ నాయకుడు అంటే 2 సేవకులను పంపాడు ఏగుల వారు. ఎరుకోకి వెళ్ళి దాని యోగక్షేమం తెలుసుకురమ్మని పంపాడు యెహోషువ. మోషేము కానాను పంపించాడు. కానాను ఎట్లా ఉందో, ఆ దేశం సారవంతమైందా, సారం తక్కువదా, అక్కడ ఉన్నవాళ్ళు బలవంతులా, బలహీనులా, అక్కడ మంచిళ్ళు ఉన్నాయా, మంచిళ్ళు లేవా, అక్కడ పంటలు బాగుంటాయా, బాగవా, మీరు అవన్నీ తెలుసుకుని ఆనమాలు తీసుకురామని మోషే మొట్టమొదట 10 గోత్రాలను పంపించాడు. ఇప్పుడు యెహోషువ ఎరుకోకి వెళ్తానికి 2 దైవజనులు పంపించాడు. వెళ్ళి ఆ ఊరు ప్రదేశం ఉన్న ఎట్లా ఉందో అది చూసి రమ్మని పంపించాడు. వీళ్ళు వెళ్తున్నానికి లేదంటే 2 వేగులు వారు సేవకులు అడగలేరు. రహాబ్ అని ఏసీ ఇంటికి వెళ్ళారు. మనకు తెలిసిన విషయం. చిన్న జాగ్రత్త. వెళ్ళిన తర్వాత వెంటనే ఆ వేసేసిందంటే వాళ్ళిద్దరిని ముచ్చ మీద ఎక్కించేసి జనపగట్టులో కప్పేసింది, దాచిపెట్టి. ఇంతలో ఎరుకో రాజు సైనికులు పంపించాడు. 2 వచ్చారు, ఏగులు వారు వచ్చారు, దైవజనులు వచ్చారు. వాళ్ళు మన యోగ సమాచారం తెలుసుకోవడానికి వచ్చారు కనుక మీరు వెంటనే అక్కడ పట్టుకోమని చెప్పాడు. ఈ సైనికులు వచ్చేసి రహాబ్ ఇంటికి వచ్చేసరికి రహాబ్ అంది, అయ్యా మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు మా దగ్గర లేరు, వాళ్ళు ఇప్పుడు ఇటుబడి వెళ్ళిపోయారు, మీరు వెళ్తే మీకు దొరుకుతారని చెప్పింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు వేసిందంటే ఆ మొచ్చు మీద నుంచే ధనపట్ల తీసి దించి అందే, అయ్యా మీ దేవుడు ఆకాశం దేవుడే, భూమి అని దేవుడే, భూమి కింద నేల ఎందు కూడా దేవుడే. మీ దేవుని ఎదుట ఎట్టి మనుషులు కూడా ధైర్యం చాలదు. మీరు అమ్మోరు రాజులైన ఓగును సిహోగును మీరు ఏ విధంగా చంపారో ఆ సంగతి మాకు తెలుసుకున్నప్పుడు మా గుండెలు కరిగిపోయిందని భయపడిందని చెప్పి, అందుకని అయ్యా మీ దేవుడు గొప్పవాడు కనుక ఆ మాట విన్నందుకు నాకు గుండె కరిగిపోయింది కనుక మరలా మీరు వస్తారు ఈ దేశానికి, ఈ దేశం అంతా మీరు సర్వనాశనం చేస్తారు కనుక అయ్యా నా కుటుంబానికి రక్షణ దయచేయండి అయ్యా, నేను మీకు ఉపకారం చేసే కదా, నాకు కూడా అయితే ఉపకారము చేయమని అడిగింది రహాబు. అప్పుడు అన్నారు, వేసే రహాబు మమ్మల్ని దాచిపెట్టి మాకు పరిచయం చేసావు కనుక ఇగో ఈ కిటికీ ఎర్రం దారం కడుతున్నా, ఆ ఎర్రం దారం కడుతున్నా కనుక మీరు అందరూ ఆ ఇంట్లోకి రండి. నీకు ఎంతమంది బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు, అప్పజళ్ళు ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రులని అందరిని పిలుచుకుని ఇంట్లో ఉండు, నీకే అభ్యంతరం లేదు, ఇంటి బయట ఉంటే దానికి బాధ్యులు మేము కాదని చెప్పి ఏగులు వారు ఆ దారం కట్టి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకు వచ్చారు, ఆ ఇంటి వారిని తప్పించారు, ఆ దేశం అంతా కాల్చి పూర్తి చేశారు, ఎరుకో పట్టణం అంతా కాల్చేసి. ఇప్పుడు కాల్చేసిన తర్వాత ఈమె పాత స్వభావం అంటే ప్రాచీన స్వభావం అంటే వ్యభిచార స్వభావం, మోసకరమైన స్వభావం అంతా విడిచిపెట్టేసి ఇప్పుడు ఆ ఏగుల వారిని ఒక ఆయన్ని పెళ్లి చేసుకోండి. రహాబ్ ఎవరు చేసుకుంది? ఏగుల వారు అంటే ఎవరంటే అయినా సల్మాన్ వివాహం చేసుకుని, సల్మాన్ వివాహం చేసిన తర్వాత సల్మాన్ రహాబ్ ద్వారా బోయాజును కన్నాడు, బోయాజు ఓబేదును కన్నాడు, ఓబేదు యెషయిని కన్నాడు, యెషయ రాజైన దావీదుని కన్నాడు. ఇప్పుడు రహాబు ఆ పాత ప్రాచీన స్వభావం అంతా అవమానమైన స్వభావం తొలగిపోయి ఒక నూతనమైన స్వభావం నవీన స్వభావం ధరించుకుని, అంటే దొర్లించబడింది. ఇప్పుడు ఎక్కడి నుంచి?
పాపం నుంచి దొర్లించబడి పరిశుద్ధతకు వచ్చేసింది. పరిశుద్ధకు వచ్చింది కనుక క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ చేర్చబడిందామా? క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఎవరంటే రహాబు. పాత నిబంధనలు అంటే గిల్గల్ అనే మాటకు అర్థం ఏంటంటే దొర్లించబడుట. ఇప్పుడు ఆమె పాత స్వభావం అంతా వదిలిచేసుకుంది. ఛీ, ఈ బ్రతుకొద్దు అనుకుంది. ఒక దైవ సేవకుని వివాహం చేసుకుంది. రాజులకు నాయనమ్మగా మార్చబడింది. యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడింది. ఎంత గొప్పదని తండ్రి. అందుకే గిల్గాలు ఉన్న అనుభవం మీకు చెప్తున్నాను. దొర్లించబడాలి మనం కూడా. అవమానం నుంచి, అవిధేయత నుంచి, పాపం నుంచి, వ్యభిచారం, కోపం నుంచి, బంధకాల నుంచి మనం విడిచిపెట్టిరా. అందుకే పాత నిబంధనలో ఆ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకుంటారంటే రాహాబు. హల్లెలూయా. మరి కొత్త నిబంధనలో కానుంది. కొత్త నిబంధనలో కాను కూడా ప్రాచీన స్వభావం ధరించుకుని ఆమె ఎవరంటే మనందరూ తెలుసు, సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకోవడానికి మీకు అర్థమైంది. ఈ ఊరే ఊరంటే సుకారు. సుకారు అనే ఊరిలో ఏమో నివాసం చేస్తుంది. సమరీలు అనగా మిశ్రమ జనము అని అర్థం. మిశ్రమ జాతి. మన మాదిపిల్లో కూడా మిశ్రమ జాతి ఉందా లేదా? అయ్యా వింటున్నావా అనయ్య? మిశ్రమ జాతి ఉందా లేదా? అన్ని జాతులు మన బలిలో మిశ్రమ జాతి ఉందన్నమాట. అట్లాగే సమరీలు అంటే మిశ్రమ జనులు. అంటే ఆషూరీలకును సమరీలు కలిసి సాంగత్యం చేసినప్పుడు పుట్టిన ప్రజలు సమరీలు. ఒకసారి మీకు చెప్పాను కదా 5 విషయాలు. సమరీల అనుభవం చెప్పాను, గుర్తుందా మీకు? మాట్లాడాలి ఏమ్మా? గుర్తులేదా? 5 విషయాలు చెప్పాను సమరీలు అనుభవం. ఈ సమరీ స్త్రీ 12 గంటల టైంలో సుకరుని ఊరు నుంచి యాకోబు కట్టించిన బావి దగ్గరికి వచ్చింది. యాకోబు తవ్విన బావి దగ్గరికి వచ్చి నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది. నీళ్ళు తోడుకు వచ్చినప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే కరెక్ట్గా అదే టైంకి యేసు ప్రభువు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చోగానే ఇప్పుడు బావిలో ఈమె కడవేసింది. ఆ కడవ పైకి తీసింది. నీళ్ళు తీసుకుని భుజాన్ని పెట్టుకోబోతుంది అన్నాడు. ఆమె ఎప్పుడైతే భుజాన్ని పెట్టుకుంది అన్నాడు, అమ్మ నాకు మంచిది పోయి అమ్మ అన్నాడు. ఆమె అంది, మీరు యూదులు, మేము సమరీలు, మీకు మాకు సాంగత్యం లేదు. మరి ఎవరు సాంగత్యం ఉంది? ఆషూరీలకును సమరీలకు సాంగత్యం ఉంది. కానీ యూదులకును సమరీలకు సాంగత్యము లేదు. అంటే సహవాసం లేదు, పెళ్లి చేసుకోవటం లేవు, ప్రేమించుకోవటం లేవు. మీకు మాకు సాంగత్యం లేవు. కనుక అయ్యా నన్ను దాహపడుతున్నావేంటి అని అడిగింది సమరస్త్రీ. ఆ మాటకి యేసయ్య అన్నాడు, నేను నిజంగా దాహం అడిగేవాడు ఎవరో నేను తెలుసుకుంటే నువ్వే నన్ను అడుగుతావు దాహం పోయమని. అంటే మంచిని పోయమని నన్ను అడుగుతావు. నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వు వెన్నటికి తప్పికొను అన్నాడు. వెంటనే అయ్యా నాకు ఇయ్యా, నీరు నాకు ఇయ్యాయి. ఈ బావి చాలా లోతు. నేను సుఖాలని ఊరు నుంచి రావాల్సి వస్తుంది ఈ బావి దగ్గరికి. కనుక ఆ నీళ్ళు నాకు ఇస్తే ఆ దాహం తీర్చుకుంటానయ్యా. అప్పుడు అన్నాడు, నీ పెరుపుని తీసుకురా, నీ భర్తను తీసుకురా, ఇస్తాను. అయ్యా నాకు భర్త లేడు అంది. నా మాట వాస్తవమే, నీకు భర్త లేని మాట వాస్తవమే. కానీ ఇప్పుడున్నవాడు కాక నీకు 5 బెనిఫిట్లు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు. అప్పుడు వెంటనే ఆమె అర్థం చేసుకున్న 5 భర్తలు అంటే ఈమె 5 పర్వతాల మీద ఆరాధన చేసింది సమరసి. 5 పర్వతాల గురించి చెప్పారు, గుర్తుందా ఒకసారి మీకు? 5 పర్వతాలు చెప్పారు. ఏం చేస్తున్నారు? గుర్తు పెట్టుకోకుండా, రాసుకోకుండా చెప్పింది మళ్ళీ చెప్పాలంటే ఆడ చెప్తాం. 5 పర్వతాలు చెప్పాను. 65 పర్వతాల మీద ఆరాధించింది సమరశ్రీ ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో చరిత్ర ఉంటుందన్నమాట. మీరు జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఇప్పుడు మనం ఎక్కడైనా చెప్పినా వాళ్ళు గుర్తుపెట్టుకుని చెబుతారు, పలానా టైంలో వచ్చాయి మాకు ఈ వాక్యం చెప్పామని చెబుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా విన్నారు. కానీ మీరు కూడా శ్రద్ధగా వినాలి, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అనేతలకి వెంటనే తెలుసుకుంది, నిజంగా మెస్సయ్య నువ్వేనయ్యా. మా పితరులు చెప్పారు ఆరాధించవలసింది కొండల మీద పర్వతాల మీద కాదు, ఆరాధించాల్సింది నేనని చెప్పి తెలుసుకుని ఆ కొండ విడిచిపెట్టింది.
ఏం చెప్పింది అక్కడ ఉంది, అక్కడ కొండ విడిచిపెట్టిను అంది. ఆ కొండ ఏం కొండ అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఏజ్కేల్ గ్రంథము, ఆ కొండ ఏం కొండో మీకు జ్ఞాపకం చేస్తాను. ఏజ్కేల్ గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. కొండ. ఏజ్కేల్ గ్రంథము. కాబట్టి ప్రభు అయిన యెహోవా ఆ, నరహంతకులున్న పట్టణము శ్రమ, నరహంతులున్న పట్టణములకు శ్రమ, మట్టి గల కొండ. వానకుండ మడ్డి గల కుండయుండు. ఏ కొండ అంటే ఇది? వానగల మడ్డి గల కుండయుండు. మట్టి గల కొండ. మట్టి ఎట్ట పట్టింది చెప్పండి. ఏమండి? మట్టి ఎట్ట పడింది? కొన్ని కొండలు మట్టి పడుతుంది. ఏంటి పడుతుంది? మట్టి చెప్పాలి. పాలు కాస్తాను కండి కొండలో. పాలు కాస్తే పాలు అంటుకుపోతే కింద మట్టి ఉండితే ఉండదా? దాన్ని ఏం చేస్తారు? దోమది పోయిద్దా? పాలు ఆల్చెప్ప తీసుకుని గీకుతారు పూర్వకాలం. ఇప్పుడు ఆ కొండలేవారు ఆడుకోలేదు వచ్చి. ఇప్పుడు ఏడుందా ఆ కొండలేవారు? కొండలేవారు ఆడుందా ఇప్పుడు? కళ్ళుకి వెళ్తే కల్లోళ్ళు కూడా ఆ కొండకి మట్టి పట్టేది. ఏ మట్టి? కళ్ళు మట్టి పట్టేది. ఆ మట్టి అంతా కడగాలి. దాన్ని ఆ ఇదే జీబు, మట్ట జీబు తీసుకుని రుద్ది కడిగేవాడు అనమాట. ఆ మట్టి ప్రతి కొండకి మట్టి పట్టేది. నీళ్లు మనం నీళ్ళు పెట్టుకున్న తొట్టైనా మట్టి పట్టేది. పట్టేదే పడదా? ప్రోళ్ళు ఎలా ఉందా అవన్నీ జనరాలు తెలుసు. అల్లోయ, ఇది మట్టి గల్ల కొండ. ఇది ఏ మట్టి పట్టిన కొండ అంటే, కొండ అంటే ఎవరంటే మనమే. ఈ కొండకు మట్టి పట్టి ఉంది, రకరకాల మట్టి పట్టి ఉంది ఈ కొండకి. ఈ మట్టి కడుక్కోవాలి. స్వతంత్రం చెప్పండి. ఈ మట్టి కడుక్కోలేని ఆ మట్టిని అంతా కొండని కింద వదిలిపెట్టేసింది అంతే. కింద ఎప్పుడు వదిలిపెట్టిందో అది మొక్క చెక్కలై పగిలిపోయి ఏడు స్తోత్రాల్లో మొక్క చెక్కలై పగిలిపోయింది కనుక ఇప్పుడు సుకరనే ఊరెళ్ళిపోయింది. సుకరనే ఊరెళ్ళి ఆ ఊరిలో సమరులందరూ చెప్పింది. ఏమని చెప్పిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, మీరు కూడా చూద్దాం రండి అని అందరికి సువార్త చెప్పి సుఖాల్లో ఉన్న ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ యేసుకి నడిపించింది. హల్లెలూయా. నడిపించిందంటే ఏమన్నా ప్రాచీన స్వభావం అంతా పోయి నవీన స్వభావాన్ని ధరించుకుంది. అంతే. పాత స్వభావం అంతా దొరిలించేసింది. ఈ స్వభావం నాకు వద్దని దొరిలించేసుకుని ఒక నూతన స్వభావాన్ని కలిపి. అర్థమైంది? ఒకసారి సోదరు చెప్పండి. అంటే గిల్గల్ అనే మాటకు అర్థం ఏంటంటే దొర్లించుట. ఇప్పుడు పాత నిబంధనలో రహాబు దొర్లించుకొని తన ఇంటి అందరూ రక్షించుకుంది. ఎవరిని ఎంతమంది రక్షించుకుంది? తన ఇంటి అంటే తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజెళ్ళను, బంధుమిత్రులను, స్నేహితులను రక్షించుకుంది. మరి కొత్త నిబంధనలో సమరసి ఎంతమంది రక్షించుకుంది? ఊరు వారందరినీ రక్షించుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మనం ఎంతమంది రక్షించుకుంటున్నాము చెప్పాలి. ఎన్నాళ్ళు బట్టి మనం వాక్యం వింటున్నాము. మనం ఎంతమంది రక్షించుకున్నాము చెప్పాలి. ఎందుకు రక్షించుకోలేదంటే ఇక్కడ వాక్యం వింటున్నారు, వెళ్ళి ఇంటికాడ మూత మూసుకుని కూర్చుంటున్నారు. వాక్యం విన్నప్పుడు ఈ వాక్యాన్ని బట్టి వెళ్ళి ప్రజలకు చెప్పాలి. అయ్యా మందిరం రండి అయ్యా, కమ్మని వాక్యం వినండి అయ్యా. వాక్యం ఏంటి? మీ బ్రతుకులు మారుతాయి, మీ బుద్ధులు మారుతాయి, మీ ప్రవర్తనలు మారుతాయి. మీరు కూడా సువార్త చెప్పాలి. మీరు సువార్త చెప్పి ప్రజలను మందిరానికి నడిపించాలి. హల్లెలూయా. నడిపించాలి. అది మీకు గొప్ప బహుమానం. అందుకే ఈ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి నవీన స్వభావాన్ని ధరించుకుంది కనుక ఆ మహాతల్లి కూడా ఈనాడు పరిశుభ్రంలో లిఖించబడింది. సమరయ స్త్రీ. హల్లెలూయా. వాళ్ళిద్దరే త్యాగ పురుషులు. పాత నిబంధనలో రహాబు, కొత్త నిబంధనలో సమరయ స్త్రీ. వారిన్న ఒక్క మాటకి వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. మీరు లక్షల పాటలు మాట్లాడుతున్నారు, కానీ మన బ్రతుకులు మాటలు మన కొండ మడ్డి పాటలు. హృదయ శుద్ధి గలవారు దాన్ని హృదయం అనే కొండ శుద్ధిగా ఉంటారు. ఈ హృదయం అనే శుద్ధి గల కొండ లేదు. ఈ కొండ అంతా మడ్డితో ఉంది. అనేక రకాల పాపాలతో మడ్డితో ఉన్న కొండ. అందుకే మడ్డి గల కొండ, మానకొండ, నువ్వు నశించిపోతావు కొండ, నీకు శ్రమ.
మా మా స్నేహితుడు మరీదాస్ పాడేవాడు కొండ గురించి పాట గుర్తుందమ్మా. ఓ రోజు కొండ గురించి వాక్యం చెబితేను ఆ కొండను బట్టి పాట పాడాడు. 7 రకాల కొండలు చెప్పారు. ఆ 7 రకాల కొండలను చూసి ఆయన ఆ రోజు పాట పాడాడు చక్కగా. నక్సలైట్ పాప దేవుడు పరలోక రాజ్యం ఉంటాడు ఆయన. హల్లెలూయా. పరదేశంలో ఉంటాడు కనుక మొట్టమొదటి అనుభవం గిల్గాల్లో ఉండమన్నాడు. కానీ గిల్గాల్లో ఎవరు లేదు ఎలీషా ఉండలేదు. అంటే ఆ తొలగించబడే స్వభావం నాకొద్దు నాయనని, నీతోనే నవీన స్వభావం వస్తానని చెప్పి ఇద్దరు కలిసి వచ్చారు. ఇప్పుడు బేతేలుకి వచ్చారు. మొదటి అనుభవం అర్థమైంది. ఇప్పుడు అనుభవం వాళ్ళు చెయ్యొద్దని ఒకసారి ఏమర్థమైంది మీకు చెప్పాలి. ఏమర్థమైంది అంటే ఇప్పుడు దొర్లించబడ్డారు. అంటే మనం ఏం దొర్లించబడుకోవాలి? మనము చెప్పారు కదా. అంటే ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం అంతా వదిలేసుకుని కొత్త స్వభావం మనం కలిగి ఉండాలి. అంటే మనలో పాత బతుకు ఉండకూడదు. ఇప్పుడు పాత బతుకు ఎవరిది? రాహాబుది వ్యభిచారం. ఆ వ్యభిచారం విడిచిపెట్టేసి మరి కొత్త నిబంధనలో సమరస్త్రీ ఏ వ్యభిచారం? విగ్రహార్థన వ్యభిచారం. మనం దేన్ని ఎక్కువగా పూజిస్తామో అది వ్యభిచారం కింద లెక్కే, అది విగ్రహాల కింద లెక్కే. అందుకని దాన్ని ఎక్కువ మనం ప్రేమించకూడదు. అది విగ్రహార్థన కింద లెక్క వచ్చింది, వ్యభిచారం కింద లెక్క వచ్చింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలంట రాళ్లతోనూ మొద్దులతోనూ వాడు వ్యభిచారము చేసేది వాక్యం చదివిస్తుంది. అందుకని ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావానికి వచ్చారు కనుక ఇప్పుడు వారు గిల్గాల్ నుంచి బేతేలుకి వచ్చారు. సోదరు చెప్పండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పటం అంటే కారణము మీరు నేర్చుకోవాలి, అర్థం అవ్వాలి. భవిష్యత్తులో ఈ వాక్యాన్ని బట్టి మీరు ఇతరులకు చెప్పాలి, మీరు కూడా అదే వాక్యాన్ని బట్టి మనం కూడా నడుచుకోవాలి. హల్లెలూయా. అందుకు ఒక మాస్టర్ గారు ఎందుకు చెబుతారంటే పాఠము వాళ్ళకి అర్థమయ్యే దగ్గర చెప్పాలి పాఠం. కొంతమంది సేవకులు ఉన్నారు, చెప్పరు, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒక రోజు ఒక పాస్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, పాస్ గారు నువ్వు చెప్పిన మాట అందరి హృదయాల్లో అట్లా నిలిచిపోయిందండి. అది సంవత్సరానికైనా 2 సార్లు గుర్తుంటుంది. అట్ట గుర్తుంటే ఎన్ని వాక్యాలు చెబుతావండి పాస్ గారు నువ్వు అన్నాడు. మరి ఎన్ని వాక్యాలు చెప్పి ఏం చేస్తావా? వాక్యం చెప్పి సరిపోయాలంట. వాక్యం చెప్పి సరిపెడితే వాళ్ళు గుర్తుండదు. మళ్ళీ మనం ఇంకో వారానికి ఈ చెప్పిన వాక్యం వాళ్ళు చెప్పవచ్చు. చూడండి అలా ఆయన ఐడియా చూడండి. ఈ చెప్పిన వాక్యం మళ్ళీ వాళ్ళకి చెబుతా కనుక వాళ్ళు గుర్తుండదు. మీరు చెప్పేది ఏం చెప్తున్నానంటే ఒకసారి దాన్ని 2 సార్లు 3 సార్లు చెబుతున్నారు కనుక వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు కనుక. మరి కొత్త వాక్యాలు కొత్తకి ఎవరు చెబుతామండి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన కాక. ఎవరు బోధిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తారు. ఇప్పుడు సెల్ ఫోన్లో మనవాడు పెడుతున్నాడు, ఎలీషా బాబు యూట్యూబ్లో పెడుతున్నావా, లైవ్లో పెడుతున్నావా, యూట్యూబ్లో పెడుతున్నావా, మరి చాలా చోట్ల వింటున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వింటున్నారు కొంతమంది వాక్యం. వాళ్ళు కూడా చెబుతారు, అన్నయ్య మీరు చెప్పే వాక్యం మన రాష్ట్రం కాదు ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది, మీరు చెప్పే వాక్యం ప్రపంచం అంతా వెళ్ళిపోతుందని చెబుతారు. నేను నెలకు ఒకసారి చెప్తాను, 1600 మంది సువార్త తింటారండి ఒక రోజు గంట. మరి ఇటుకైతే వారం పొన్నూరు చెప్తాను వాక్యం. పొన్నూరులో చెప్పినప్పుడు అక్కడ ఒక 50 మంది తింటారు. కానీ స్టేట్లో వారానికి నెలకు ఒకసారి ఇస్తారు నాకు అవకాశం. ఆ రోజు 1600 మంది వాక్యం ఉంటారండి. ఆ మాట చెప్పారు ఆయన, రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పాడు. నేను చెప్పే వర్తమానం అయ్యా ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. మన తెలుగు వాళ్ళు ఎన్ని దేశాలు ఉన్నారో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నారో, అమెరికా అంటే, ఢిల్లీ అంటే, ఆస్ట్రేలియా అంటే, రష్యా అంటే, బొంబాయి అంటే అన్ని చోట్లకి వెళ్ళిపోయింది అయ్యా నేను చెప్పిన వాక్యం అన్నాడు. ఒక రోజు చెప్తా నాకు చెబుతున్నాడు ఆయన. దేవుని వాక్యం అందరూ వినాలి, అందరూ నేర్చుకోవాలి. హల్లెలూయా. నేర్చుకోవాలి. అందుకే యేసుప్రభువుని అడిగారు, నేర్పయ్యా నాకు ప్రార్థన. నేర్చుకోవాలి, మనం నేర్చుకునే వారికి ఉండాలి. నేర్చుకుని ఆత్మీయతలో బలపడి మీరు కూడా ఎదరకాలము ఇంకా అనేకులకు వాక్యాన్ని చెప్పాలి, తెలియపరచాలి. హల్లెలూయా. అన్నయ్యకి ఇప్పుడు బాగాలేదు కానీ అటు వరకే బ్రహ్మాండంగా వాక్యం అందరూ చెప్పాడు. రాసుకున్నాడు బైబిల్ పుస్తకం ఎన్ని మనుషులు రాసుకున్నా
చాలా నోట్సులు రాస్తున్నాడు ఆయన అంశాలు. శాస్త్రాలు చెప్పాడు, పెద్ద అయిపోయాడు, చెప్పలేక కూర్చుని అంటున్నాడు. హల్లెలూయా. అలాగే మనం చెప్పాలి, మనం విన్నదాన్ని మనం కూర్చోపెట్టుకోకూడదు, ఇతరులకు చెప్పి నడిపించాలి. ఇప్పుడు గిలగల నువ్వు విన్నాం, ఇప్పుడు ఆడికి వచ్చారు ఇద్దరు కలిసి. ఇప్పుడు దైవజనుడు విశ్వాస ఆడికి వచ్చారు, బేతేలుకు వచ్చారు. బేతేలు ఒక చరిత్ర, బేతేలు ఒక చరిత్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బేతేలు అనే పేరు ఎవరు పెట్టారు చెప్తారు మీరు? రైట్, దేవుడు దీవించుకున్నాడు. యాకోబు ఇస్సాకు తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని దీవించాడు. యాకోబు ఇప్పుడు దీవెన పొందిన తర్వాత అన్న వచ్చాడు, ఏసావు వచ్చి నన్ను దీవించా అన్నాడు. అబ్బాయి నువ్వు అనుకు దీవించేసాను, దీవెన లేవు, ఇక శాపలని శాపాలను నువ్వు కత్తిని బతుతావు. ఎందుకంటే నువ్వు ఏటగాడు కనుక ఏటాడి మాసం బాసం అమ్ముకొని బతుతావు. ఇక అంతే, నీ దగ్గర దీవెనలు ఏమి నా దగ్గర లేవు బాబా అన్నాడు. నా దీవెనలు కాజేస్తాడని చెప్పి సంపలను బయలుదేరాడు ఏసావు. ఏసావు బయలుదేరినప్పుడు యాకోబుకు చెప్పింది తల్లి, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావంటే అన్నీ చంపేస్తాడు, నువ్వు వెంటనే బెర్షెబా నుంచి ఆరాంకి వెళ్ళిపోవాలి, నువ్వు బెర్షెబా నుంచి ఆరాంకి వెళ్ళిపో, ఎల్లపో చంపేస్తాడు, నేను నీ సాగు మీద చూడలేమని చెప్పి ఏడ్చాడు. అసలు ఎప్పుడు యాకోబు బయటికి వెళ్ళినాడు కాదు, కానీ తప్పలా వెళ్ళాడు. వెళ్ళి ఈ బెర్షెబాకు హారాముకు మధ్యలో ఏముందంటే లూజ్ అనే ఒక దేశం ఉంది. ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 10 నుంచి చదవండి, మీకు చెబుతా. ఆదికాండం 22వ అధ్యాయం చదవాలి. ఇప్పటికే 30 కనపడింది అనుకుంటానే గెలగాలు, టైం పడింది గెలగాలు. అప్పుడు అబ్రహాము, ఒక మాట 41 నిమిషాలు పట్టింది. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు బంగారు తల్లి ఏం చదువుతున్నా బంగారు. ఆదికాండం 28 చెప్పింది. 28, 10, 11 చదవండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకి వెళుతున్నాడు. ఒక చోట చేరి ప్రొద్దుగుకినందున అక్కడ నిలిచిపోయి ఒకటి తీసుకొని చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో భూమి మీద నిలబడి ఉండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడు యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక వలెను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, తూర్పు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీకు వెళ్ళు ప్రతి స్థలమునందు కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను అని నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమునందున్నాడు, అది నాకు తెలియక పోయననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి నూనె పోసి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట అది నేను ఇంత సర్వీస్ ఎందుకంటే బేతేలు రావాలని చదివించారు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు ఏలియా ఎలీషా గారు బేతేలుకి వచ్చారు. ఇప్పుడు బేతేలు అనుభవం ఏంటంటే ఈ అనుభవం కూడా వచ్చే పట్టింది. ఈ ఒక్క అనుభవం చెప్పేసి ముగించేస్తా. ఇంకా 2 అనుభవాలు ప్రభు చిత్తం అయితే మరోసారి చెప్పుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు దాకా మీరు కూర్చోలేదు. నేను స్తోత్రం. హల్లెలూయా. ఈ బేతేలు అనుభవం కొంచెం మీరు నేర్చుకోవాలి. అంతవరకు ఈ స్థలం మేము పేరు ఏంటంటే లూజ్ అనే మాటకు అర్థం ఏంటంటే వ్యతిరేకమైన ప్రజలు ఉన్నారు ఆ స్థలంలో. ఆ దేశంలో ఎవరున్నారు? వ్యతిరేకస్తులు ఉన్నారన్నమాట. అని చెప్పిన మాటను వ్యతిరేకించేవాడు అనమాట. చెప్పిన మాట అవునడు కాదు, అవుననేవాడు కాదు. వాడు వ్యతిరేకించేవాళ్ళు. అవునంటే కాదంటారు, కాదంటే అనేవాళ్ళు వ్యతిరేక ప్రజలు అంటారు. వాళ్ళని అర్థం ఉందా? మనం అవునంటాడు, కాదంటారు. మనం కాదంటే ఉండరు. మన సంఘంలో కూడా ఉన్నారు వ్యతిరేక ప్రజలు ఉన్నారు. మన సంఘంలో మనం ఒక మాట చెప్పానుకో, మంచి మాట చెబితే చెడ్డదంటారు, చెడ్డ మాట చెబితే మంచిదంటారు. వాళ్ళ మాటే వినాలి మనం. వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట కానీ మన మాట వాళ్ళు వినరు. వాళ్ళు వ్యతిరేకతలు అన్నమాట. అటువంటి స్థలంలో ఇప్పుడేం చెడు రాయి మీద నూనె పోసి ఏమని పేరు పెట్టాడు? బేతేలు. బేతేలు అనగా ప్రార్థనా మందిరము. హల్లెలూయా. బేతేలు మొట్టమొదటిగా బేతేలు ప్రార్థనా మందిరం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. బేతేలు ప్రార్థనా మందిరం. ఇప్పుడు ఈయన పడుకున్నప్పుడు కలగన్నాడు. ఆ కళ్ళ ఏం కనపడుతుంది? ఇప్పుడు ఈ బేతేలు అనుభవం మీకు చెబుతున్నాను. నిత్యం కనపడుతుంది. ఈ నిచ్చెన పై కొన ఎక్కడ ఉంది? ఆకాశాన్ని కట్టుకుంది. కింద కొన భూమి మీద ఉంది. ఇప్పుడు పై కొన దేని సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యము. పై కొన దేనికి సాదృశ్యం? దైవత్వానికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. భూమి మీద ఉన్న కొన మానవత్వానికి సాదృశ్యము. దేని సాదృశ్యం? మానవత్వం అంటే మానవ స్వభావం. గుర్తుపెట్టుకోండి. పై కొన దైవత్వము, దేవుడు సమానం. కింద కొన మానవత్వం అంటే మానవుడు, పాపి సమానం. అయితే 2 నిచ్చెనకి ఎన్ని కర్రలు తీయండి? 2 కర్రలు ఉంటాయి. ఒక కర్ర పాత నిబంధనకు సాదృశ్యము, ఒక కర్ర కొత్త నిబంధనకు సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనకు ఒక కర్ర, కొత్త నిబంధనకు ఒక కర్ర. ఇప్పుడు నిచ్చెనకి ఏం కావాలి? మెట్లు కావాలి. ఎన్ని మెట్లు కావాలి? 7 మెట్లు కావాలి. ఎందుకంటే 7 అంటే సంపూర్ణ సంఖ్య. 7 నక్షత్రాలు, 7 దూతలు, 7 పాత్రలు, 7 బోరలు, 7 దీపస్తంభాలు, 7 కన్నులు, 7 కొమ్ములు, 7 కిరీటాలు, అన్నీ 7 ఉంటాయి. 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. అది విగ్రహాలు ఏం చెప్తారు చెప్పండి? 7 అంటే వాళ్ళు గిట్టదు. వాళ్ళు ఏమంటారు? 6 తర్వాత 8 అంటారు. లెక్క ఎంత చెప్పండి? 6 తర్వాత 8 అంటారు. ఇంక 7 అంటే 7తో పోయిద్దని అంటారు. కానీ 7 అంటే సంపూర్ణమైన అధికారం, సంపూర్ణమైన సంఖ్య. 7 మెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చినాయి. పాత నిబంధన కర్రకి, కొత్త నిబంధన కర్రకి మధ్యలో 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లు ఉన్నాయి. పై కొన దైవత్వాన్ని సాదృశ్యము, కింద కొన మానవత్వాన్ని సాదృశ్యం. ఇప్పుడు పై కొన ఎవరున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరలోక తండ్రి. అందుకే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చు అంటాం. ఇప్పుడు పరలోకం ఉన్న ఆ దైవత్వం యేసు ప్రభు వారు మానవత్వాన్ని కొరకు పరలోకం నుంచి కింద దిగి వచ్చాడు. నిచ్చెన కనపడుతుంది. నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్నారు. దిగేది ఎవరు? యేసు ప్రభు దిగొచ్చాడు. ఎక్కడికి? భూమి మీద దిగొచ్చాడు. మానవ రూపంగా దిగొచ్చి మానవత్వాన్ని మార్చడం కొరకు దైవత్వాన్ని వదిలిపెట్టేసి, ఆ దైవ సన్నిధి వదిలిపెట్టేసి, ఆ కోట్ల దేవతో స్తుతించబడుతున్న దేవుడు, బంగారు వీధులు, జీవజల నదులు, జీవవృక్ష ఫలాలు, కోట్ల దూతలు, ఎప్పుడు రెయ్యమోలు కూడా అక్కడ, రాత్రిమోలు కూడా అక్కడ తలుపులేసే పని లేదు, చీకటి లేదు, ఎప్పుడు పగలే, ఎప్పుడు వెలిగే, ఎప్పుడు పాటలే, ఎప్పుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, ఎప్పుడు గాన ప్రతిగానంతో, ఎప్పుడు నాట్యాలు అక్కడ. అటువంటి పరలోకం నుంచి భూలోకానికి పాపినైన మానవుని రక్షిస్తానికి
ఈ మానవత్వాన్ని రక్షించి పరలోకం తీసుకెళ్తాం కొరకు ఆయన ఆ నిచ్చెన మీద నుంచి కింద దిగి యాకోబుతో అన్నాడు, యాకోబు, నేను అబ్రహాము దేవుడు, నీకు నీ తండ్రి దేవుడను, నేను నీకు తోడై ఉన్నా. నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలో నీకు తోడుగా వస్తా, మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నేను నీకుతోనే నేను ఎడబని చెప్పాడు యేసయ్య. అంత గొప్ప దేవుడు. ఇది బేతలను. ఈ బేతలను ఇప్పుడు దైవత్వం అంటే యేసు ప్రభువు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించాడు. 3 సంవత్సరాలు రాజ్య సువార్త ప్రకటించి మనందరూ కూడా ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మళ్ళీ పరలోకము వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నాం. ఈ నిచ్చెన భూమి మీద ఉంది. ఇంకా హల్లెలూయా. ఆ నిచ్చెన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 51 చదవండి. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 51 వచ్చిన. ఏ చదివే పిల్లలు లేరా? లేరుగా లేరా? నాయన యేసయ్యా ఏమన్నా చదవమంటారా? బైబిల్ చదువుతావా? చదువుతుందా? నువ్వు చదువుతావా బైబిల్? యేసు రక్తం చేయి చదువు. మరి గారు కుర్చీ ముందుకేసుకో, లైట్ దగ్గర వేసుకో, కుర్చీ లైట్ దగ్గరికి వేసుకో. ఈ ఒక్క అనుభవం చెప్పి ముగిచేస్తాను, ప్రార్థన చేసుకున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దగ్గరికి వేసుకో, లైట్ దగ్గరికి. నన్ను విడువక ఎడబాయక. ఆ కుర్చీ నువ్వు ముందుకు వేసుకోరాదు చిన్ని. ఆమె వేసుకుంది, కుర్చీ వేసుకుంది వెనకాల. సరిగా వేసుకో, గోడ కానుకోదు. మరియు ఆయన ఆకాశం తెరవబోటయు దేవుని దూతలు అది దేవుని దూతలు మనిషి కుమారుడు పైగా ఎక్కుటను దిగుటను. అది నిచ్చినవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన మీదగా మనం ఎక్కెళ్ళాలి పరలోకం. ఎవరి మీదగా? యేసయ్య మీదగా ఎక్కెళ్ళాలి. ఆయనే నిచ్చెన. ఈ నిచ్చెనలో పై దైవత్వము, కింద మానవత్వము. ఒక కర్ర చెప్పాలి, పాత నిబంధన నేర్చుకోవాలి. రెండో కర్ర కొత్త నిబంధన. నేర్పేవాళ్ళు ఉండరు ముందు కాలంలో, జాగ్రత్త నేర్చుకోండి కాస్త. ఇప్పుడు మధ్యలో ఉన్నాయి మెట్లు, 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్ల అనుభవం చెబుతాను, రాసుకోండి. మొట్టమొదటి మెట్టు మారు మనసు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొట్టమొదటి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. మొత్తం మెట్టు మారు మనసు చదవాలి త్వరగా. 7 మెట్లు చెప్పి ముగిచేస్తాను. ఏం పొందాలి ఇప్పుడు? మారు మనసు పొందాలి. సోదరు చెప్పండి. మారు మనసు పొందాలంటే మనసు మార్చుకోవడమే మారు మనసు. ఏంటి ఆ మారు మనసు చెప్పాలి. ఏమండి? ఇప్పుడు నేను చికెన్ తినేవాడిని, చికెన్ మానేశాను. ఇప్పుడు నన్ను ఏమంటారు? మారు మనసు నాకు వచ్చేసింది. ఎందుకంటే నేను దాన్ని మానుకున్నా కనుక తినట్లేదు కనుక చికెన్ మానేసే కనుక మారు మనసు పొందాను. సోదరు చెప్పండి. కొంతమంది మారుతా ఉంటారు, మళ్ళీ తింటారు. నేను మాని నాకు తినలేదాన్ని. ఎంతోమంది ప్రయత్నం చేస్తారు, బలవంతం చేస్తారు. నాకు ఎట్లా ఒక్క ముక్కనే పెట్టలేని ప్రయత్నం చేస్తారు కొన్ని చోట్ల. నన్ను బలవంతం చేయదు, దైవుడు బలవంతం చేయదు. నేను మిమ్మల్ని బలవంతం చేయాలి కానీ మీరు నన్ను బలవంతం చేయకూడదు. తిండి విషయంలో బలవంతం చేయకూడదు. వాక్యం చెప్పే విషయంలో బలవంతం చేయండి. ప్రార్థన చేసే విషయంలో బలవంతం చేయండి. మీ ఇంటికి రావాలనే విషయంలో బలవంతం చేయండి. ఆనాడు లూదియా బలవంతం చేసింది ఎవరిని? పౌలు గారిని అందింది. నేను విశ్వాస కలదాను లేదో రమ్మని బలవంతం చేసింది ఎవరిని? దైవజనుడు పౌలు గారు. అట్ట బలవంతం చేయి. తిండి విషయంలో బలవంతం చేయకూడదు. తిండి విషయంలో నానేమో నాకుండదు, నేనేమో నీకుండదు. మారు మనసు. తిన్నంటారు మళ్ళీ తింటారు, తాగనంటారు మళ్ళీ తాగుతారు, ధరించనంటారు మళ్ళీ ధరిస్తారు. ఇది మారు మనసు కాదు. నిజమైన మారు మనసు ఏంటంటే నువ్వు దేన్ని మానుకున్నావో, నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించావో
దాన్ని ఎప్పుడైతే నువ్వు మానుకున్నావో అదే నిజమైన మారు మనసు. ముందు మనసు మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మారేమంటూ మస్క కొడతారు కానీ ఒక్కడు మారుతాడు. మారు మనసు ఎవడు కొంచెం సరిగ్గా చెప్పండి. మారు మనసు ఉన్నవాడు బూతులు తిడతాడా? మారు మనసు ఉన్నవాడు పాపం చేస్తారా? పాపం చేశారు ఒకప్పుడు, బూతులు తిట్టారు ఒకప్పుడు, అబద్ధాలు ఆడారు, దొంగతనం చేశారు, కొట్టులాట, తిట్లాట, నరుగులాటలో, కేసులు అన్నింటిలో ఉన్నారు. కానీ యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ముందు మారు మనసు అలవాట్లు మార్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇది మొట్టమొదటి ఆ మెట్టి మీద కాయాలంటే నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. వినిపించుచున్నది శృంగనాదం, సునాద కాలం సమీపించెను. వినిపించుచుండెను శృంగనాదం, సునాద కాలం సమీపించెను. కాలము సంపూర్ణమయ్యున్నది, కాలము సంపూర్ణమయ్యున్నది. దేవుని రాజ్యము వచ్చుతున్నది, దేవుని రాజ్యము వచ్చుతున్నది. మారు మనసు పొందు సోదరా, తరుణం ఇదేరా ఓ మానవా. మారు మనసు పొందు ఓ సోదరి, తరుణం ఇదేరా ఓ మానవా. వినిపించుచుండెను శృంగనాదం, సునాద కాలం సమీపించెను. హల్లెలూయా. దేవుడు రాకడ దగ్గరికి వచ్చేసింది. మారు మనసు ఉందా? మారు మనసు లేకుండా పాటలు పాడకూడదు, మారు మనసు లేకుండా ప్రార్థన చేయకూడదు, మారు మనసు లేకుండా వాక్యం కూడా చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదట మారు మనసు పొందాలి. పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు అపోస్తలుల గారు 2:37 పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు వాళ్ళ హృదయాలు ఉన్నంట పొడుచుకుందంట. వాక్యం ఎక్కడ పొడుచుకుందే? హృదయాలు గుచ్చుకుందంట. గుచ్చుకుని వాళ్ళు అన్నారు, అయ్యా దైవజనుడా, నువ్వు ఇంత వాక్యం చెప్పావు, మేమేం చేయాలి? ఇప్పుడు మా పాపాలను బయట పెట్టావు, మా పాపాలు, మా శాపాలు, మా దోషాలను బయట పెట్టావు కనుక ఇప్పుడు మేమేం చేయాలి చెప్పమంటే, అప్పుడు పేతురు అంటాడు, 35 అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరము పొందుడి. హల్లెలూయా. ఆ మాట అన్న తర్వాత ఈ లోకములకు మూర్ఖులైన ఈ తరం వారికి మీరు ఏరై రక్షణ పొందండి. అపొస్తలుల బోధయం, సహవాసమం, ప్రార్థనయం ఎడతెక్క కలిగి ఉన్న మంచి. అందుకని 3000 మంది బాప్తిసం పొందారు. హల్లెలూయా. మారు మనసు పొందాలి. ఇది మొట్టమొదటి. అందుకే యోధ అరణ్యములు కేకలేసుకుంటూ వచ్చాడు. ఒంటి రోమసలు ధరించుకుని అడవి తేనె తింటా, మిడతలు తింటా, నీటి ద్వారా బాప్తిసం ఇచ్చే యోహాను గారు మారు మనసు పొందండి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. మనకేం కావాలి? నిజమైన మారు మనసు కావాలి. ఇలాంటి ప్రాంతంలో మనకేం కావాలంటే పేతురు అనుభవంలోకి వెళ్ళాలంటే ఇచ్చిన అనుభవం ఏంటంటే, పరలోకం దిగి వచ్చాడు కదా యేసయ్య, ఆయన వచ్చాడు, మనకు కూడా ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు, మన పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఎక్కాలి, ఆయన ఇచ్చిన మీదుగా మనం ఎక్కాలంటే మొట్టమొదటి మెట్టు ఏదంటే మారు మనసు అనే మెట్టు. హల్లెలూయా. రెండో మెట్టు యెషయా గ్రంథం 45:22. యెషయా గ్రంథం 45:22. రెండో మెట్టు త్వరగా 45:22. 45:22. భూమి అంత నివాసులారా, దేవుడు నేనే, మరి ఏ దేవుడును. అది ఈ మాట చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? అంతమందికి మన ఇసుకల గ్రామానికినా భూదిగంత నివాసులు అంటే ఈ భూలోకం ఎంత ఉందో, ఈ భూలోకం మీద ఎంతమంది నరులైన మనుషులు ఉన్నారో
వాళ్ళందరూ చెబుతున్న వాక్యం దేవుడు చెబుతున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడి, నేనే దేవుడు మరి దేవుడు లేడు. హల్లెలూయా. రక్షణ పొందితిని నేను త్రియేక నామమున, బాప్తిసము పొందితిని నాను పాపములను విడచి, నీతో పయనింప తగు శక్తి నీకుమయా, నీతో పయనింప తగు శక్తి నీకుమయా, సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి, సాతాను ఎదిరింప ఆత్మబలమును దయచేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణ పొందాలి. ఉదయం నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నేను ఉప్పాడపాలెంలో సేవ చేస్తున్న దినాల్లో, ఎక్కడ నగరం దేవి కనగాల అవకాడు రాజోలికి కనగాల మధ్యలో ఉంది అనమాట ఉప్పాడపాలెం. అంత గౌడర్స్ 100 గ్రామ 100 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన చేపల వ్యాపారం చేస్తారు. ఆయన పేరు జగన్ అయితే అతనికి నేను అబ్రహాం అని పేరు పెట్టిన ఆయన బాప్తిస్మం నుంచి. ఆయన కలకత్తాకు సరికేసాడు, చేపలు సరికేసి లారీలు వెళ్తున్నాడు, సరికేసి వెళ్ళిపోతుంటే అడవిలో నుంచి ఒక పెద్ద కోతి రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద నిలబడిపోయింది కోతి. నాకు కూడా రోడ్డు మీదకి వచ్చి కోతి నిలబడిపోయింది. ఏంటి కోతి నిలబడిందంటే, ఆ కోతిని తాసుపాము నడుమంతా చుట్టేసింది, తలకాయ పట్టుకుంది. అప్పుడు కోతి ఏం పట్టుకుంది? ఈ తలకాయ పట్టుకోకపోతే కోతి ఈ పాము కాటేసింది. కోతిని కాటేస్తే కోతి ఏమైపోయింది? చచ్చిపోయింది. నన్ను ఎవరైనా కాపాడతారని దాని తలకాయ ఎట్ట పట్టుకుని ఎగురుకుంటా 2 కాళ్ళు ఎగురుకుంటా అడవిలో నుంచి రోడ్డు మీదకి వచ్చేసరికి ట్రాఫిక్ ఆగిపోయింది. అటు ట్రాఫిక్ ఇటు ట్రాఫిక్ ఆగిపోయింది. అందరూ చూస్తారు కానీ ఎట్ట పట్టాలి ఈ పాముని? పట్టాలంటే కోతి చచ్చిపోయిద్దాము, అంతే కదా. కర్రమంటే కప్ప కోపం, ఎడమంటే పాము కోపం. కర్ర పెట్టి అట్ట పట్టాలి ఇప్పుడు అని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కోతి ఏడుస్తుంది, తలకాయ ఎట్ట పట్టుకుని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే అంతలో ఒక అతను సర్కాసుడు అంట. ఆ సర్కసుడు ఏం చేయండి, ఇప్పుడు ఏం చేయండి చెప్పండి, ఒక టవలు తలకున్న టవలు తాళ్ళలాగా పేనాడంట. పేని దాని ఎదురు నుంచున్నాడు. ఇక్కడ కోతి ఎదురు నుంచి రోడ్డు మీదకి వచ్చి ఆ మధ్య నుంచి తాడు పేట రుద్ది పట్టుకుని గట్టిగా ఏతున్నప్పుడు ఏం చేస్తున్నాడు, రోడ్డుకేసి అటు రుద్దున్నాడంట. సర్కసుడు ఇటు రుద్దున్నాడంట. ఇటు రుద్దుంటే ఇప్పుడు పాము ఏం చేస్తుంది, కోతి ఏం చేస్తుంది, తలకాయ ఎట్టుందిగా, ఈ తలకాయ ఇది కూడా రోడ్డుకేసి రుద్దుతుందంట. ఆ సర్కసుడు రుద్దున్నాడు కండవ. ఈ కోతి కూడా చూసి, ఆ సర్కసుడు చూసి ఆయన గుడ్డుని ఆ కండవాన్ని తాళ్ళ పోయిన ఎట్ట రోడ్డుకేసి రుద్దున్నాడు, ఈ కోతి కూడా రోడ్డుకేసి అట్ట రుద్దుతూ ఉందంట. ఆ కండవ తుంపులైపోయేదాకా ఆయన రుద్దాడు. దీని తలకాయ నజ్జు అయిపోయి వచ్చేదాకా ఇది కూడా రుద్దింది. తోక వదిలేసేసింది, నడుము బిగు వదిలేసేసింది, చచ్చిపోయిందిగా. తోక వదిలేసేసింది, ప్రాణం పోయింది. అది ఆపాడిని ఆ పావును ఆడ పడేసి అడవిలోకి రక్షించుకుంది. ఒక వ్యక్తిని చూసి పోతే చెప్పండి, తన ప్రాణాన్ని మనం రక్షించుకుంటున్నాం. తెచ్చి చెప్పండి, మనం రక్షించుకున్నా సస్తనారు చాలా మనం. దేవుడు ఏం చెప్తున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ. రెండో మెట్టు రక్షణ మెట్టు. సోదరులు చెప్పండి, రెండో మెట్టు ఏ మెట్టు? రక్షణ మెట్టు. మూడో మెట్టు మత్తయి సువార్త 6:6. మత్తయి సువార్త 6:6. త్వరగా మీదే ఆలస్యం. దేవా స్తోత్రాలు అయ్యే వందనాలు. మత్తయి సువార్త. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి ఆమేన్.
చెప్పండి. మూడో మెట్టు ఏది? ప్రార్థనా మెట్టు. ఏమిటా చెప్పండి? ప్రార్థనా మెట్టు. ఎక్కుదాలప్పుడు మెట్టు మనం ఒక్కొక్కటి మెట్టు ఎక్కాలి. ఎక్కుతున్నామో దిగుతున్నామో మనకే తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుని రాకడ దగ్గరికి వచ్చేసింది, నిచ్చిన దగ్గరికి వచ్చేసింది. నిచ్చిన మన సమీపం ఉంది. ఎప్పుడు వచ్చేసిందో తెలియదు. ఎక్కుతున్నావా దిగుతున్నావా? మారు మనసులో ఉన్నావా? ఇంకా మారు మనసు ఎక్కేసేవా? రక్షణలు ఎక్కేసేవా? ప్రార్థనలోకి ఎక్కేసేవా? ఇది ప్రార్థన మెట్టు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో. నువ్వు రహస్యమందు చూస్తున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ఆ రహస్యమందు చూసే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ప్రతిఫలం ఇవ్వాలంటే రహస్య ప్రార్థన కాదు. స్తోత్రం చెప్పండి. రహస్య ప్రార్థన ఎవరు తెలవకూడదు. భిక్షా దుక్కుని బతికేవాడు. నా బతుకంతా తెలుసు కదా మీ అందరికీ. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా భార్య ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఆమె నన్ను బతికించుకుని ఒక మాట చెప్పాలి. ఆమె చేసిన ప్రార్థన నేను బ్రతికాను. నన్ను బ్రతికించుకుంది. నేను వాక్యాలు వింటూ నేను కూడా ప్రార్థన చేసుకుంటూ రహస్యంగా ప్రార్థన చేసుకుంటాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నాకు ప్రతిఫలము ఇచ్చాడు. హల్లెలూయా. నీకు ఇస్తాను. ఈడ రహస్య ప్రార్థన ఉండాలి. కొంతమంది రహస్య ప్రార్థన చేయరు. రహస్య ప్రార్థన చేయరు. ఇక్కడ ప్రార్థన మనకు మందిరంలో అమ్మో గంటల తరబడి చేస్తారు ప్రార్థన. దాన్ని ఏమంటారంటే వేషధార ప్రార్థన అంటారు. ఇక్కడ కాదు చేసే ప్రార్థన. నువ్వు ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని బట్టే ప్రార్థన చేయాలి. నువ్వు గంటల ప్రార్థన ఎక్కడంటే రహస్యమందు దేవుడు చూస్తున్న దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఇంటికాడ స్తోత్రం మాత్రం నిద్రపోతారు. అమ్మా మీటింగ్లోకి వచ్చినప్పుడు లేకపోతే కోటాల్లోకి వచ్చినప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రార్థన చేయమంటే అది బాబా తండ్రి ప్రార్థన ఆది కాలం నుంచి ప్రార్థన చేస్తారు కొంతమంది. ఈ సమయం అంతా దానికి అయిపోవాలి. అంటే నేను ఇంత ప్రార్థనాపరుని అని చెప్పుకోవాలన్నమాట. అవునా కాదా? ఉన్నారు లేదా? నా ప్రార్థన చెప్పుకోవాలి జనము. నీ క్రియలు సరిలేవు, నీ బుద్ధి సరిలేదు. ప్రార్థన చెప్పుకోవాలి జనము. ప్రార్థన చెప్పుకోవాలి జనము. అది వేషధారణ ప్రార్థన. హల్లెలూయా. చేసుకో. నీ ఇష్టమైనప్పుడు ఎప్పుడు ఎవరు లేనప్పుడు ఎవరు ఎన్నుకుండగా రహస్యం చూసే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇక్కడ చేసే ప్రార్థన కొద్ది మాటలే చేయాలి. అందరికీ సమయం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. అందరూ సమయం. ఆదివారం సాక్షి చెప్పమంటే ఇంతవారు జాగ్రత్తలు ఒకళ్ళు. నీ వాక్యం వినాలే అనుకారు. బస్సు టికెట్ కొన్నా కానించి ఆడిచ్చిన చిల్లర పావాల కానించి అన్నీ చెప్పాలి. ఇవన్నీ అవసరం అంటావా? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళాం, రక్త పరీక్ష చేశాడు. షుగర్ ఉందని, బీపీ ఉందని, అయ్యి ఉందన్నాడు, ఇయ్యి ఉందన్నాడు, అయ్యని ఇవన్నీ ఇవన్నీ చెప్పాలా? చెప్పండి. జ్వరం వచ్చింది, వెళ్ళాను, ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళినాయి, చూశాడు, ఇంజక్షన్ చేశాడు, మందులు ఇచ్చాడు, తెలుసుకున్నాను. మీ అందరూ ప్రార్థన బట్టి దేవుని కృపను బట్టి తగ్గిపోయిందని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఎంత పొడుగు సాగెత్తారు. వాక్యానికి సంయమం. ఇట్లాంటి సాక్ష్యాలు, ఇట్లాంటి ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు దేవుడు నచ్చవు. అందుకే శాస్త్రులను పరిచయం అంటాడు, వాళ్ళంట సమాజం అందరూ దీర్ఘ ప్రార్థన చేస్తారు. ఇంటికాడ కూర్చొని ప్రార్థనే చేయరాడు. శాస్త్రులు పరిచయం అట్టడు. కొంతమంది ఇంటికాడ సూత్రం మాత్రం ఒప్పుకుంటారు. మందిరంలోకి వస్తే మాత్రం నేను ప్రార్థన కూడా చెప్పుకోవాలి. ఓ పాట పాడాలంటే 2 పాటలు పాడతాను. ఎందుకంటే నేను మంచి గాయకుడు అని చెప్పుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవాలి. హల్లెలూయా. మూడవ మెట్టు ఏంటంటే ప్రార్థనా మెట్టు. ప్రార్థనా వీరులై నిలవండి. చదవమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో మెట్టు ప్రార్థనా మెట్టు. 4వ మెట్టు వాక్యం అనే మెట్టు. 119వ కీర్తన 103వ వచనం చదవండి. 119వ కీర్తన 103వ వచనం.
త్వరగా 119వ కీర్తన ఆ? నీ వాక్యము 103. నీ వాక్యము నా కాదమ్మా, నా జీవము 103వ వచనం 119 కీర్తన 103. నా జీవకు నీ వాక్యము నా జీవకు జిహ్వకు ఎంతో మధురము. అంటే వాక్యము దేనికి మధురం అంట? జిహ్వకు. జిహ్వ అంటే ప్రాణం. జిహ్వ అంటే నాలుక. అంటే 40 కోట్ల ఋషులు 4 తెలుసు కానీ జడ్డికని తెలిసింది అంటారు పెద్దోడు. గుర్తుందా అయ్యా? జడ్డికని తెలిసిందా? అది ఎన్ని కూరలు తిప్పిందని రుచి తెలవదు. 4 మీద వేసుకుని తెలిసిపోయింది రుచి. రుచి తెలవాలి. నీ వాక్యం నా జిహ్వ అంటే నా నాలుకకు ఎంతో మధురం. ఎంతో మధురం. అవి నా నోటికి దేనికంటే తీగ ఉంటుంది. ఏదండి? వాక్యము. హల్లెలూయా. వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము నీలాగునా చేసి ఉండలేదని, ఏ జనము నీలాగునా చేసి ఉండలేదని, స్తోత్రము గానము చేయుటయే, ఇది సరము స్తుతి గానము చేయుటయే, హల్లెలూయా. వాక్యము చివరికి ఎక్కడంట? రుచిగా ఉండాలి. సొంతం చెప్పండి. ఒకళ్ళు పాట పాడితే అప్పుడు అయిపోయిందంటే పాటలో రుచి వచ్చిందన్నమాట. అయ్యా కొంతమంది పాట అంటే పాట వినబుద్ధేసింది ఇంకా 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 ఇంకో వచ్చినట్టు బాగుండదు అనిపిస్తుంది. మన కాదు. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నా కూడా కూర్చోబెస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏమంటారు చెప్పండి? విసుగుబుట్టి అని వెళ్తా ఉంటారు బయటికి. నీళ్ళు గట్టుకు వెళ్తాం. ఎందుకు? ప్రార్థనలో రుచి ఉంది, పాటలో రుచి ఉంది. కొంతమంది వాక్యం చెబుతుంది ఎప్పుడు ముగిస్తారా అనిపించింది. అవునా కాదా అమ్మా? నా గురించి కూడా అనుకుంటారు కదా. ఈ భాషలు ఎప్పుడు ముగిస్తారు అనుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు అరగంట సమస్యలకు అంటే హెచ్చుకోవడం పరిశుద్ధాత్మ చెప్తున్న మాట. అరగంట సమయంలో ముగిస్తుంటే అంటారు, అయితే నీకు కొంచెం చెప్పి చెప్పండి అండి. మీరు ఇచ్చిన సమయం 20గా అరగంట అంటే కాదు, చెప్పు సబ్జెక్ట్ ఇంక చెప్పండి, బాగున్నా సబ్జెక్ట్ పూర్తి చేయండి. అట్లాగే వాక్యమైన పాట అయినా ప్రార్థన అయినా అది రుచి రావాలంటే నీ మధురంగా ఉండాలంటే నీ జ్ఞానం నా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తే కానీ అది రుచిగా ఉండదు. సోదరు చెప్పండి. ఏమా అన్నే చూడు నన్నే చూడు అంటారు. ఉప్పు లేకపోతే రుచి ఉండిదా? నువ్వు ఎన్నన్నే చూడు, ఉప్పు లేకపోతే. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నేను ఎంత పాట పాడినా లేదు. ఎప్పుడు ఈ పాట ఈ సమయం కూడదు అనుకుంటారు. ప్రార్థన చేస్తా నీకు సమయం కూడదు అనుకుంటారు. వాక్యం చెప్పాలనుకుంటే వాళ్ళకి టైం పెట్టేస్తారు అంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించాలి. అందుకే వాక్యము మన జిహ్వకు రుచిగా ఉంది. ఎందుకంటాడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. రేపల్లో కుక్కలు పొలం మీద తిరుగుతాయా చెప్పండి? రేపల్లో తిరిగే కుక్కలు పొలం మీద తిరుగుతాయా? పొలం మీద తిరిగే కుక్కలు రేపల్లో వచ్చి ఉంటాయి, కానీ రేపల తిరిగే కుక్కలు పొలం మీదకి వెళ్ళాలి. ఎందుకని? పొలం మీద నీసు దొరికింది, రేపల్లో ఏం దొరికింది? తీపి దొరికింది. మిఠాయి అనేవో జిలేబాను లడ్లు ఉన్నాయి, కింద పడిపోతాయి కదా, దొరికేలేదా కుక్కలకి? ఒకసారి చెబుతా కుక్కల ప్రసంగం చెప్పాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. 5 రకాల కుక్కలు ప్రభు చేత చెబుదాం. దేవుడు ఇచ్చిన రోజు కుక్కలు
అయ్యే పొలం కుక్కలు అయితే రేపలు వస్తే రేపల కుక్కలతో పాటు తిన్నాయి అంటే పొలం వెళ్ళవే ఎందుకు ఆ నీసుగట్టి తీపి బాగుంది అనుకో. రుచి చూడాలి, రుచి చూసి తెలుసుకోవాలి. వాక్యంలో మనం రుచి చూసి తెలుసుకోవాలి. వాక్యం అనగా దేవుడు, ఆ దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బట్టి చెప్పినప్పటికీ ఎట్లా అమ్మ అమ్మ లైన్ చేసి మామ ఎన్ని మెట్లమ్మా? 4. ఏం చెప్పండి? ఐదవది బాప్తిసము. 5వ మెట్టు అని చెప్పండి, బాప్తిసం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చెప్పాలి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము ముసలివాడై సర్వసారి. ఇప్పుడు యేసు వారు బోధిస్తున్నాడు. యేసు ప్రభు వారు యోహాను చెరపట్టబడిన తర్వాత, యోహాను తల కొట్టేసిన తర్వాత యేసు ప్రభు వారు బోధిస్తూ వస్తున్నాడు. వస్తా ఒక రాత్రి పూట ఒక చోట బోధిస్తూ ఉన్నాడు యేసయ్య. ఏమని బోధిస్తుంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోకరాజ్యం పోవాలి అని అన్నాడు. ఏం జన్మించాలంట? క్రొత్తగా జన్మించగలవా? క్రొత్తగా జన్మించడం అంటే ఏంది? నికోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఎవరైనా నికోదేము అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలిసినవాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలిసినవాడు, చదివినవాడు, అందరూ బోధించిన ఉపదేశకుడు. ఆయన ఉపదేశకుడు అంటే వాక్యం అని తెలిసి ఉండాలి. ఆది కాండం వరకు వాక్యం తెలిసిన వారిని ఉపదేశకులు అంటారు. అంటే వారు ఉపదేశకులు అంటే కూర్చునే వాక్యాన్ని రాసేసుకుంటారు, మనసులో రాసేసుకుంటారు, వాక్యాన్ని రాసేసుకుంటారు. బైబిల్ని చూసి ఒక సబ్జెక్ట్ ఉందనుకో, ఆ సబ్జెక్ట్లో ఒక వాక్యం ఉందనుకో, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ప్రభు ఈ వాక్యాన్ని బట్టి నాతో మాట్లాడు. ఈ సబ్జెక్టులో ఈ వాక్యాన్ని బట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో 66 పుస్తకాలు, 66 పుస్తకాలు ఎక్కడెక్కడ ఉందా ఈ సబ్జెక్టు అని తీసుకుని దాన్ని కూర్చుని మనసులోనే కూర్చేసుకుని రాసుకుని మాట్లాడుతుంటారు. వాళ్ళు ఉపదేశం. ఈయన అటువంటి ఉపదేశుడు అంటాడు, ఇతను తెలియదు, ఈ క్రొత్తగా జన్మించిన నీకు తెలియక అంటాడు. రాత్రిపూట వచ్చాడు, దగ్గరికి వచ్చి రాత్రిపూట వచ్చి అంటాడు, వాదు కూడా కొత్తగా జన్మించాలంటున్నావు, నేను ముసలివాణి కదా, మళ్ళీ తల్లి నేనట పుడతానయ్యా అన్నాడు. అన్నప్పుడు అంటాడు, ఒకడు నీతి మూలముగా ఆత్మగా జన్మించిన వాడే పరలోక రాజ్యం. అంటే మనం బాప్తిసం పొందాలి. 5వ మెట్టు అని చెప్పండి. అది 5వ మెట్టు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకపోతే మనం దేవుని రాజ్యానికి చాలేదు. హల్లెలూయా. బాప్తిసం పొందాలి. ఆపుకుంటూ వస్తున్నా చెప్పట్లా, అన్ని చాలా కుదించుకుంటా పరిశుద్ధాత్మలో చెప్పుకుంటూ వస్తుంది, టైం లేదు. హల్లెలూయా. 5వ మెట్టు బాప్తిసం. 6వ మెట్టు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. 6వ మెట్టు మీరు జ్ఞాపకం చేస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలవాడు. ఇది 6వ మెట్టు. సోదరు చెప్పండి, 6వ మెట్లు ఏంటంటే ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. అర్థం చేసుకోండి. బాప్తిసం మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల ఏం చేసి చెప్పండి, ఎవరి శరీరము? యేసయ్య శరీరము తినాలి, యేసయ్య రక్తము దానికి ఆపోజిట్ పడకూడదు. సోదరు చెప్పండి. అలా ఎందుకు ఆ శరీరం తినాలి, ఎందుకు రక్తం తినాలంటే ఆయన మన అంచె దినమున పైకి లేపుతాడు, ఆయన రాజ్యంలో ఉంటాడు. అందుకే మనము 6వ పెట్టిందంటే యేసయ్య శరీరము రక్తం అంటే సంస్కారంలో
పాలు పొందాలి. హల్లెలూయా. సంస్కారంలో పాలు పొందాలి. సంస్కారం కూడా ఎట్లుండాలి? అది పరిశుద్ధతగా ఉండాలి. కొంతమంది వారం వారం ఇస్తారు, అది కరెక్ట్ కాదు. వారం వారం ఉంచేది కరెక్ట్ అయింది. పూర్వ దినాల్లో 3 రోజులు ఉపవాసం ఉండి 3వ దినాన సంస్కారం తీసుకునేవాడు. గుర్తుందమ్మా? పూర్వ దినాల్లో 3 దినాలు ఉపవాసం ఉండాలి. ఆ 3 దినాలు స్త్రీ పురుషులు ఎడంగా ఉండాలి, భార్య భర్తలు ఎడంగా ఉండాలి, ఉపవాసం ఉండాలి. 3వ రాత్రి ఇచ్చేవాడు పాస్ గారు. అప్పుడు పాస్ గారి మాట గడగడలు ఆడేవాడు. అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, రేడియోలు కూడా ఉండయా లేవు. ఇప్పుడు వచ్చినాయండి. ఇప్పుడు పాస్ గారి మాట ఎవరు వింటున్నారు? పాస్ గారిని పక్కన పెట్టేస్తున్నారు. మేమే పాస్ గారు అంటున్నారు. సోదరు చెప్పండి, మేమే పాస్ గారు అంటున్నారు. ఇవాళ ఏడుంది? వారానికి వారం తింటున్నారు. వెళ్ళి కూర్చున్నారు కాముగా. పొద్దున ఇప్పుడు ఇడ్లీ తింటారు, వెళ్తారు కమ్మగా. ఆయన ఏం చెప్తాడు? గంటలోనే ఇచ్చేస్తాడు రొట్టి. పొలమని రొట్టి ఇవ్వాలి, పులుసుని ఇవ్వకూడదు. ఇవాళ చాలా మంది ప్యాకింగ్ చేస్తున్నారు రొట్టెలు, బిళ్ళలు ప్యాకింగ్ చేసి, బిళ్ళలు రొట్టె బిళ్ళలు అన్నమాట. ఈ ప్యాకింగ్ చేస్తారు. యేసు చెప్పింది ఏంటి? ఒక రాత్రి కూడా నిలబడకూడదు రొట్టి. పులిసిన రొట్టి మీరు తినకూడదు. ఎప్పటికప్పుడు పులియని రొట్టి తినాలి, ఎప్పటికప్పుడు తయారు చేసి తినాలని చెప్పాడు యేసయ్య. కానీ వీళ్ళు వేస్తున్నారు ఇప్పుడు చెప్పండి. ఆ రొట్టెలు ఎప్పుడో తయారు చేశారు కంపెనీ వాళ్ళ దగ్గర. ఆ తయారు చేసిన సంవత్సరం ఉంటే, నెల ఉంటే, 2 నెలలు ఉంటే, సంవత్సరం ఉంటే కొన్ని అవి తెచ్చుకుని బిళ్ళలాగా ఉన్నాయి తెచ్చి ఇస్తారు. బిళ్ళలాగా ఉన్నాయి తెచ్చి ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ద్రాక్షారసం ఇవ్వకుండా కొంతమంది ఏమిటారంటే థమ్సప్ ఇస్తారు. కొంతమంది ద్రాక్షారసాన్ని దేవుడిని దేశ రక్తంగా మారుస్తారని ప్రార్థన చేసి ద్రాక్షారసం ఇవ్వాలి. ఎప్పుడు ఏ నెల కానెల గోధుమ పిండి తెచ్చి దైవ సేవకులు కానీ దైవ సేవకులు కానీ ఆ రోజు ప్రత్యేకంగా పిసికి యానా మీద వేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకుని పాత్రలో పెట్టి ఎత్తుకొచ్చి ఆ పొంగంది అప్పటికప్పుడు తయారు చేసింది తినాలి. దీని గురించి ఒక సబ్జెక్ట్ ఉంది. ఆయన యానా మీద కాల్చబడ్డాడు, తిరగేసిపడ్డాడు. ఆయన ఆ మన్నాను గురించి 7 పాయింట్లు ఉన్నాయన్నమాట. కనుక కానీ ఆయన శరీరం తినాలని, రక్తం తాగాలంటే ఆ శరీరము క్రమం, ఆ పద్ధతి మనం నేర్చుకోవాలి. అందుకే నేను ఇన్నాళ్ళ మట్టి కూడా మీకు ఇచ్చేది ఎందుకంటే రాత్రి పూట ఆ వాక్యానికి ఏమన్నా, ఆ భోజనకి ఏమన్నా అంటే ప్రభు రాత్రి భోజనము అని. అందుకే రాత్రి పూట ఉంది. హల్లెలూయా. ఇది మంచి పద్ధతి. పగలు తీసుకున్న బైబిల్ ఎక్కడ లేదు. ఇది కేవలం మనుషులు సందర్భాన్ని బట్టి తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది దూరం నుంచి రావాలని నైట్ ఉండలేరని. ఇది మనుషులు నిర్ణయించుకున్నది కానీ బైబిల్ నిర్ణయించింది కాదు. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా నైట్ పూటే ఉంది. ఆ అంశాలు మీకు చెప్పారు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అందుకని 6వ మెట్టిదంటే మనము ప్రతి నెల కూడా ఆయన శరీరమైన రక్తము తింటాం. ఇప్పుడు 7వ మెట్టి అక్కడికి వెళ్ళింది, మనకాడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? దైవత్వంలోకి వెళ్ళిపోతుంది. 7వ మెట్టి అనగా దేవుని సన్నిధిలో మనము నిలబడుట. సోదరు చెప్పండి, 7వ మెట్టి అంటే దేవుని సన్నిధిలో నిలబడుట. చూడండి, మొదటి రోజు గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. మొదటి రోజు గ్రంథం 10వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచ్చినాం. అంతట గిలాదు కాపురస్తుడైన సంబంధి శిప్త్యుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు కాక మంచైన వర్షమైన. అంటే ఏలి ఎక్కడ నిలబడ్డాడు చెప్పాలి. ఏలి ఎవరి దగ్గర నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అహాబు దగ్గర అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను అంటున్నాడు. అది దేవుని దగ్గర నిలబడ్డాడు కానీ అహాబు దగ్గర నిలబడింది
ఎక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో అది నేను నిలబడింది ఎక్కడంటే నేను దేవుని సేవకుడను, నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను. అబో నా మాట ప్రకారం కాకుండా దేవుని మాట ప్రకారం చెబుతున్నాను. ఈ సంవత్సరం నుంచి మంచైను వర్షమైన నీ దేశం మీద కురవదన్నాడు. అంటే మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. 7వ మెట్టు అనగా దేవుని సన్నిధిలో నిలబడాలి. నిలబడాలంటే ధైర్యం కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి కదా. మరి దమ్మోడు పోలీసు దగ్గర నిలబడరా? చెప్పాలి. దమ్మోడు పోలీసు దగ్గర నిలబడతారండి అని భయం ఎందుకు? దొంగతనం చూసుకుంటాం. రేపు పని కూడా అంతే. మనం తప్పు చేస్తే ఏసీ దగ్గర నిలబడలేము. ధైర్యం చాలదు. హల్లెలూయా. ధైర్యం చాలంటే 7 అనుభవాలు ఉండాలి, 6 అనుభవాలు ఉండాలి. ఏంటి 6 అనుభవాలు? మొదటి మెట్టు మారు మనసుల మెట్టు, 2వ మెట్టు రక్షణ మెట్టు, 3వ మెట్టు ప్రార్థన మెట్టు, 4వ మెట్టు వాక్యం అనే మెట్టు, 5వ మెట్టు బాప్తిస్మం అనే మెట్టు, 6వ మెట్టు శరీరము రక్తము తినే మెట్టు, 7వది. ఈ 6 కలిగి ఉంటే అప్పుడు దేవుని దగ్గర మనము నిలబడతాము. సోదరు చెప్పండి, దేవుని దగ్గర నిలబడతాం. అందుకే యేసయ్య ఒక నిచ్చెన. 7 మెట్లు 7 అనుభవాలు. ఈ 7 అనుభవాలు మెట్లు ఆట మనం ఎక్కేవనుకో పరలోక రాజ్యం వెళ్ళిపోతా. పరలోక రాజ్యం వెళ్ళిపోతా. ఆయన దగ్గర మనము నిలబడతాం. ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశ్రయించబడి వాళ్ళారా లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన రాజ్యం ఉంది, దానిలోకి వెళ్ళి స్వాతంత్రించమని చెప్తాడు. హల్లెలూయా. ఎడం పక్క నిలబడ్డాడు అంటాడు, చెప్పించబడిన వాళ్ళారా ఇదిగో పండి ఏర్పరిచిన నరకాగ్నిలోకి పోమంటాడు. నిలబడి రోజు రాబోతుంది. యేసయ్యకి నిలబడటానికి ధైర్యం కావాలి. యేసయ్య నిలబడాలంటే ఈ 6 అనుభవాలు మనము చూసామనయ్య. ఈ 6 అనుభవాలు కలిగి ఉండాలి. ఇది బేతేలు అనుభవం. ఇంకా 2 అనుభవాలు ఉన్నాయి కదా. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి దేవుని చిత్తం అయితే ఇప్పుడు 2 గంటలు పట్టింది కదా. 2 గంటలు పట్టిందా? సారీ. ఇప్పుడు 2 అనుభవాలు చెప్పారు. ఈ 2 అనుభవాలు ఏంటి చెప్పండి? ఏలియా ఎలీషా అనుభవం. ఏలియా ఎలీషా అనుభవంలో గిల్గాల్లో ఉండమన్నాడు, కానీ నేను ఉండనన్నాడు. గిల్గాల్ నుంచి ఇప్పుడు బేతేలుకి ఎలీషాతో పాటు కూడా ఏలియాతో పాటు ఎలీషా కూడా వచ్చాడు. ఎందుకు ఇప్పుడు 2 అనుభవాలు. ఒకటి గిల్గాల్ అనగా దొర్లించబోట, బేతేలు అనగా దేవుని మందిరము. ఈ దర్శనం చూసిన యాకోబు, దేవుడు యాకోబుని ఆశీర్వదించి గొప్ప జనాంగా చేశాడు. దేవుని స్తోత్రాలు. నీవు నేను కూడా ఈ బేతేలు అనుకుంటాను. దొర్లించబడిన మనం, పాపం నుండి శాపం నుండి అపవిత్రులను దొర్లించబడిన మనం ఎలా రావాలంటే అక్కడి నుంచి దొర్లేడు. ఆ పాపమని విగ్రహాలని అవమానం పొందిన స్థలం చేరావు. దొరుకుంటా దేవుని మందిరంలోకి రావాలి. స్వతం చెప్పండి. దేవుని మందిరంలోకి వస్తే 7 అనుభవాలు నువ్వు కలిగి ఉంటావు. 7 అనుభవాలు కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ఆయన ముందు నిలబడతావు. హల్లెలూయా. ఆయన ముందు నిలబడాలి. ఆ ధైర్య సాహసాలు ప్రభు మనకి ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మకే ఎన్నికలేని నా జీవితములో నీ కృపవర్షము కుమ్మరించి, ఎన్నికలేని నా జీవితములో నీ కృపవర్షము కుమ్మరించి, సత్యవాక్యమును స్థాపించితివి, సత్యవాక్యమును స్థాపించితివి, రక్షణను సగితివి, జీవమును సగితివి, రక్షణ నీచితివి, జీవము నీచితివి, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా,
నన్ను నడిపించునుగా దయగల నీయా ఎందుకు లేదు నా జీవితానికి ఒక ఎందుకు ఇచ్చి రక్షణ మార్గం నాకు చూపించి సత్య సువార్తను చాటిస్తానికి నన్ను నిలబెట్టిన తండ్రి నేను ఏమిచ్చి మీ రుణం తెచ్చుతాను, ఏమిచ్చి మీ రుణం తెచ్చలేదయ్యా. ఆ రక్షణ పాత్రకు వచ్చి స్తుతి గానము తప్ప ప్రార్థన తప్ప నేనేమిచ్చి మీ రుణం తెచ్చలేదు. అందుకే అబ్రాహం అంటాడు, ఎలా నదిలంతా విస్తారమైన తైలం ఇచ్చినాను, నా గర్భాల పుట్టిన జాస్తి బిడ్డనిచ్చినా కూడా నేను రుణం తెచ్చలేదు. నువ్వు చేసిన ఉపకారాలు నేను ఎట్లా మర్చిపోతాను. ఎవరికి ఏ మంచి లేదు, మీరు మాట్లాడుతున్నందుకు స్తుతులు. గెలగలు నేను పాపము నుండి అవమానం నుండి అయ్యా పాత ప్రాచీన స్వభావం నుండి దొర్లించి నన్ను తీసుకొని దేవుని మందిరమే భేదలను పడవేసిన తండ్రి మీ స్తోత్రాలు. మీ మందిరంలో సమృద్ధిని ఆహారం ఉంటాయి, మీ మందిరంలో సమృద్ధిని సంతోషం ఉంటాయి, మీ మందిరంలో సమృద్ధిని నెమ్మది ఉందయ్యా. అందుకే ఆ మందిరాన్ని చూసి యాకోబానిచ్చని చూసి కనిపెట్టాడు. అయ్యా దేవతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ నిచ్చిన మీరే కదా, మీరే పరలోకానికి భూలోకానికి ఒక వంతునిగా, ఒక మధ్యన వంతునిగా వచ్చేవయ్యా. ఈ వంతుని మీదగా మేము భూలోకం నుంచి ఆ పరలోకం పోవాలంటే మీ మీదగా మేము ఎక్కెళ్ళాలయ్యా. ఎక్కెళ్ళాలంటే మీరు 7 అధికారం కలిగిన దేవుడు అయ్యా, సంపూర్ణ సంఖ్య కలిగిన దేవుడు అయ్యా. ఆ 7 మెట్లు మేము కలిగి ఉండాలి. అటు కృప మాకు దయచేసి ఈరోజు వాక్యం విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం నాతో మాట్లాడేందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. క్షమించయ్యా. నాలో నిజమైన ఇంకా మారు మనసు కావాలి, నాలో ఇంక నిజమైన రక్షణ కలిగి ఉండాలి, నాలో ఇంకా రహస్యమైన ప్రార్థన కలిగి ఉండాలి. నేను ఇంకా వాక్యాన్ని అనుభవించాలయ్యా, నేర్చుకోవాలి. నేను ఇంకా నాయన నిజమైన పరిశుద్ధాత్మనే అగ్ని బాప్తిసం పొందాలయ్యా. నీటి బాప్తిస్మే కాదు, అగ్ని బాప్తిసం మీ రక్త మాంసాలు భుజిస్తూ నమ్మకంగా మీ పరిచయం చేసి మీరు పిలిచినప్పుడు మీ ఎదురు నిలబడటానికి యోగ్యుడిగా ఉంటాను. ప్రభుత్వం ఈ రాత్రి వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా భద్రపరచు. మాకు 2 అనుభవాలు చెప్పుకున్నావు నాయన, ఇంకా ఎరుకు అనుభవం, ఎవరితో అనుభవం ఉంది నాయన. నీ చిత్తం అయితే ఎప్పుడు మాట్లాడతారు, మీరు మాట్లాడి కూడా నేర్చుకుని ఆ ఏలియా ఎలీషా లాంటి ఆ స్నేహ బంధం అనుబంధం నీతో మేము కలిగి ఉండటానికి మీకు మాకు దయచేయండి. అందరూ 2 చేతులు ఆకాశం తట్టెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ముందుగా మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మరి జోసెఫ్ అన్న గారు అలాగే సులోమాన్ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి. మా ఇంతకు వాక్యం విన్నాం కనుక మనం కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. మరి అనుభవం మనం కలిగి ఉంటాయి. ప్రార్థనలో ఏకీపిద్దాం. అందరూ ఏకీపించండి.